హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం మాణిక్య వాచకర్ అనే కథ చెప్పుకుందాం. అనగనగనగా పాండ్యు రాజులు మధురా పట్టణాన్ని ఏలుతూ ఉండే కాలంలో ఒక రాజు వద్ద వాదవూరార్ అనే మంత్రి ఉండేవాడు. ఈ వాదవూరార్ అనే మంత్రి శివభక్తి పరాయణుడు. ఒక రోజున రాజు ఆ మంత్రిని పిలిచి, ఓ ఈ మంత్రి, నీవు చోళరాజ్యమంతా తిరిగి ఎంత ధనమైనా సరే వెనుదీయక వెచ్చించి మన ఆస్థానానికి పేరు తెచ్చే ప్రశస్తమైన మేలుజాతి గుర్రాలను తీసుకురావలసింది అని చెప్పి పంపాడు. సరేనని రాజాజ్ఞ ప్రకారం వాదవూరారు బయలుదేరి వెళ్తూ ఉండగా దారిలో ఒక పొగడ చెట్టు కింద ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఎదురయ్యాడు. గొప్ప తేజంతో ప్రకాశిస్తున్న ఆ బ్రాహ్మణ్ణి చూసి చూడ్డంతోనే వాదవూరార్ మనసులో ఒక విధమైన సంచలనం కలిగింది. అతడు ఆ వృద్ధుణ్ణి మహానుభావుడిగా ఎంచి సాష్టాంగపడ్డాడు. మహాత్మా, నాకు చిన్నప్పటి నుంచి కుతూహలంగా ఉండే ముక్తి మార్గం నీవు చూపగలవని తోస్తుంది. కనుక తరుణోపాయం చూసి పుణ్యం కట్టుకోవలసింది అంటూ వేడుకున్నాడు. అప్పుడు వృద్ధ బ్రహ్మణ రూపంలో ఉన్న పరమశివుడు నిజరూపంలో సాక్షాత్కరించి వాదవూయార్కు తరుణోపాయం అనుగ్రహించి అదృశ్యమయ్యాడు. ఆ క్షణం నుంచి వాదవూరార్కు కవితావేశం కలిగింది. తనకు ఇష్టదైవమైన శివుడి గురించి అత్యద్భుతమైన పద్యాలు అశువుగా చెప్పడం ప్రారంభించాడు. వాదవూరార్ చెప్పే మధుర కవిత్వానికి పరమేశ్వరుడే తన్మయుడై మళ్ళీ అతని ఎదుట ఒకనాడు ప్రత్యక్షమయ్యాడు. భక్తాగ్రేసర, నీ నోటి నుంచి వెలువడే పలుకులు ఒక్కొక్కటి ఒక్కొక్క మాణిక్యం విలువగలది. ఇంతటి నుంచి లోకులు నిన్ను మాణిక్య వాచకర్ అని పిలుస్తారు అని చెప్పి దీవించి అంతర్హితుడయ్యాడు. శివభక్తుడిగా మారిన వాదవూరార్ తన చేతిలో ఉండే రాజద్రవ్యాన్ని అంతటినీ వినియోగించి ఒక చోట శివాలయం నిర్మించి ఇష్టదైవాన్ని కొలుస్తూ అక్కడే ఉండిపోయాడు. ఇంతలో రాజావారి భటులు వెతుక్కుంటూ వచ్చి వాచకర్ను తక్షణమే దర్బారుకు రమ్మని ప్రభువుల ఆజ్ఞ అయిందని చెప్పారు. వాళ్ల వెంబడే వాచకర్ మధురానగర్కు వెళ్ళాడు. ఈ ఆలస్యానికి ప్రభువు కోపించి తనను పీడిస్తాడని మాణిక్య వాచకర్కు తెలుసు. అతను అనుకున్నట్టుగానే గుర్రాలు లేకుండా వచ్చినందుకు రాజు వాచకర్ను ఖైదు చేయించి అనేక విధాలుగా హింసలు పెట్టాడు. ఇది చూసి పరమేశ్వరుడు విచారించాడు. తన భక్తుల్ని రక్షించడానికని ఒక చిత్రమైన ఉపాయం పన్నాడు. అడవిలో ఉండే నక్కల గుంపును మేలు రకం జాతి గుర్రాలుగా మార్చేశాడు. తను ఒక గుర్రపు వాడి వేషం వేసుకుని ఆ మాయ గుర్రాలను రాజు దగ్గరికి తీసుకువెళ్ళాడు. గుర్రాలను చూడగానే రాజు ఆశ్చర్యభరితుడయ్యాడు. అప్పుడు ఆ గుర్రపు వాడు రాజుతో, ప్రభు, నేను మాణిక్యవాచకర్ స్నేహితుడను. చోళరాజ్యమంతా తిరిగి ఎంత ధనమైనా సరే వెనుదీయక మేలుజాతి అశ్వాలను తెమ్మని నన్ను అతను నియమించాడు. ఇవే నా గుర్రాలు అని చెప్పాడు. మంత్రి పట్ల జరిగిన తొందరపాటు చర్యకు రాజు విచారించి వెంటనే మాణిక్యవాచకర్ను ఖైదు నుంచి విడుదల చేయించాడు. కొత్తగా వచ్చిన గుర్రాలను సాల లోపలే కట్టివేశారు రాజభటులు. అయితే ఆ రాత్రే గుర్రాల రూపంలో ఉండే నక్కలన్నీ వాటి నిజరూపాన్ని పొంది గుర్రపు శాలలో ఉండే అసలు గుర్రాలను కరిచేసి అడవిలోకి పారిపోయాయి. ఇందుకు ఫలితంగా రాజుగారి గుర్రపుశాలలో ఉండే మేలుజాతి గుర్రాలు చాలా వరకు చచ్చిపోవడం, కొన ప్రాణాలతో బతికి ఉన్నప్పటికీ ఎందుకు పనికి రాకుండా పోవడం జరిగింది. ఈ సంగతి తెలియగానే రాజు ఉగ్రుడయ్యాడు. మాణిక్యవాచకర్ మాయలు పన్నుతున్నాడని తనను మోసం చేస్తున్నాడని తలచి ఈసారి మునుపటి కంటే హెచ్చుగా మంత్రిని హింసలు పెట్టసాగాడు. తన భక్తుని పట్ల రాజు చేసే దుర్మార్గాలకు రుద్రుడు ఉగ్రరూపం దాల్చాడు. తలపైన ఉండే గంగను భూలోకానికి వదిలిపెట్టాడు. వైగా నది ఆకస్మికంగా పొంగిపోయింది. మధురా నగరం తుడిచిపెట్టుకుపోతుందా అనే భయం రాజుకు పట్టుకుంది. ఈ ఆపద సమయంలో చేసేదేముంది? జనులంతా మట్టిని తవ్విపోసి నగరు పక్కగా ప్రవహించే వైగానది గట్టున దిట్టపరచమని ఆజ్ఞ ఇచ్చాడు. ఊళ్ళో చిన్న పెద్ద అందరూ కష్టపడి మట్టి తవ్విపోస్తున్నారు. అయితే ఒక ముసల్ది మాత్రం వృద్ధాప్యం వల్ల రాజాజ్ఞను నెరవేర్చలేక విచారిస్తూ కూర్చుంది. అప్పుడు కూలీ చేసే ఒక చిన్న బాలుడు అక్కడికి వచ్చాడు. వచ్చి ఆ ముసలివానితో, అవ్వా
రాజు ఏం చేస్తాడా అని నువ్వేం దిగులు పడకు, నువ్వు చేయవలసిన పని నేను చేసి పెడతాను అని ధైర్యం చెప్పాడు. బాలుడి మాటలు వినగానే ఆమెకు ప్రాణం లేచి వచ్చి ఎంతో సంతోషించింది. కానీ తీరా ముసలిదాన్ని వెంట పెట్టుకుని ఆ బాలుడు నది వద్దకు వచ్చిన తర్వాత పని పాటలు చేయలేదు సరికదా, ముసలిది మూట కట్టి తెచ్చుకున్న రొట్టె తీసి ముక్కలు కొరికి తింటూ తక్కిన పిల్లలతో ఆడుకోసాగాడు. ఊరందరూ కష్టపడి నగరం రక్షించుకుంటూ ఉంటుంటే ఇటువంటి ఆపద సమయంలో ఈ కుంటెవాడు నిశ్చింతగా ఆటలాడుకుంటూ కూర్చుంటాడా అని కోపం వచ్చి రాజు తన చేతనున్న బెత్తంతో వాడి వీపు మీద చుర్రమని ఒక దెబ్బ వేశాడు. చిత్రమేంటో గాని రాజు వేసిన ఆ దెబ్బకు అక్కడ ఉండే అందరి వీపులు సుర్రమన్నాయి. అందరి వీపుల మీద ఆనవాలు పడింది. ఎవరి మట్టుకు వారే వీపులు తడిమి చూసుకోసాగారు. అందరితో పాటు రాజు వీపు మీద కూడా దెబ్బ తగిలింది. రాజు వీపు మీద కూడా ముద్ర పడింది. ఎప్పుడైతే రాజు వీపు మీద సుర్రమందో ఆ క్షణంలోనే రాజుకు జ్ఞానోదయమైంది. ఆ కుర్రవాడు పరమేశ్వరుడే అని తెలుసుకొని తప్పు క్షమించి అనుగ్రహం చూపమంటూ రాజు బాలుని ప్రార్థించాడు. కానీ అప్పటికప్పుడే బాలుడు అంతర్హితుడైపోయాడు. ఇందుకు తోడు అక్కడ ప్రజలంతా ఒక వింత విషయం చెప్పుకోసాగారు. ఎంతమంది యత్నించినా వైగా నది గట్టు కట్టుబడలేదని, ఆటలాడుతూ పాటలు పాడుతూ ఆ పెంకె బాలుడు వాని చేత్తో కొంచెం మన్ను తీసివేసేసరికల్లా నదిలో నీరు పొంగడం నిలిచిపోయిందని, ఆ బాలుని మహిమ వల్లనే నీళ్లు గట్టి దాటిపోకుండా నగరం రక్షించబడిందని అనుకుంటున్నారు. ఈ మాటలు చెవినపడేసరికి రాజుకి మరింత విస్మయం కలిగింది. ఏదైనా సరే ఆ చిన్నారి పెంకెబాలుడు మళ్లీ కంటపడే వరకు ఇక్కడి నుంచి కదలనే కదలను అని భీష్మించు కూర్చున్నాడు. ఇటువంటి దీక్ష పట్టి ఉన్న రాజుకు అప్పుడు ఇలా మాటలు వినిపించాయి. రాజా, నీ ఆస్థానంలో ఉన్నటువంటి మంత్రి మాణిక్యుడు సామాన్యుడు అనుకుంటున్నావు కాబోలు. అతడు నా శిష్యుడు, గొప్ప భక్తుడు, మహిమాన్వితుడు సుమ, ఎప్పటికైనా తెలుసుకో అని. తక్షణమే రాజు మాణిక్యవాచకర్ వద్దకు స్వయంగా వెళ్లి క్షమాపణ చెప్పుకొని అతన్ని చెరవిడిపించాడు. వాచకర్ తిరుప్పెందురై అనే ఊరిలో నిశ్చింతగా శివారాధన చేసుకుంటూ చిదంబరం వెళ్ళవలసిందని శివుని ఆజ్ఞ అయింది. ఆ ప్రకారం మాణిక్యవాచకర్ చిదంబరం వెళ్ళాడు. అక్కడ ఒక జైను సన్యాసి తన మతం ప్రచారం చేయడం కోసం వచ్చాడు. వాచకర్కు ఆ జైన సన్యాసికి మధ్య తీవ్రమైన వాదోపవాదాలు జరిగాయి. అందులో ఆ సన్యాసి నెగ్గలేకపోయాడు. పైగా మోగదైన చోళరాజు కూతుని మాట్లాడించగలిగావంటే నేను ఓడిపోయినట్టే అంగీకరిస్తాను అన్నాడు. అప్పుడు మాణిక్యవాచకర్ పరమేశ్వరుడి కృప వల్ల ఆ జైన సన్యాసి తనను వేసిన అడ్డు ప్రశ్నలన్నిటికీ ఆ మూగబాలిక చేతనే జవాబు చెప్పించాడు. ఆ అమ్మాయి నోటి వెంట వచ్చే యుక్తమైన చక్కటి జవాబులు విని జైన ప్రచారకుడు అక్కడ ఉన్న అందరూ ఆశ్చర్యభరితులయ్యారు. అప్పుడు జైన సన్యాసి మాణిక్యవాచకర్కు సాష్టాంగపడి ఆయనకు ప్రియ శిష్యుడై వెంటనే శైవ మతాన్ని అవలంబించాడు. తరువాత మాణిక్యవాచకర్ అనేక పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూ పోయి చివరకు పరమేశ్వరునిలో ఐక్యమయ్యాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.